దీపూర్ అనే ఒక చిన్న గ్రామముండేది. అక్కడ ఒక్క వీధి దీపం కూడా ఉండేది కాదు. అందరూ నూనె దీపాలతో బతికేవారు. పిల్లలు కొవ్వొత్తులు వెలుగులో చదివేవారు. సాయంత్రం అవ్వగానే చీకటి కమ్మేసేది. ఆ గ్రామంలో ఓ 10ఏళ్ల బాలుడు ఉండేవాడు. పేరు వీరు. వానకాలంలో మెరుపు పడితే అందరూ భయపడేవారు. కాని వీరు మాత్రం మెరుపు ఉపయోగించి విద్యుత్ చేయాలి అనుకునేవాడు. ఇది తక్కువ కాదు, ఇది ఆకాశం శక్తి అనేవాడు. ఒకరోజు వీరు పాతవాటి భాగాలతో యంత్రాలు తయారుచేశాడు. మెటల్ రాడ్లు, వైర్లు, పాత బ్యాటరీలతో ప్రయత్నించాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏదో ఒక లోపంతో విద్యుత్ జనరేట్ చేయలేకపోయాడు. ఒకరోజు రాత్రి మెరుపు నిజంగా అతని యంత్రాన్ని తాకింది. కాని అది పేలిపోయింది. పక్కన ఉన్న కొన్ని జంతువులు గాయపడ్డాయి. అందరూ భయపడ్డారు. ఇంకా పద్ధతిలేని ప్రయోగాలు చేయొద్దు. నీ ప్రయోగాలు వల్ల మనకు హాని జరుగుతోంది గ్రామస్థులు చెప్పారు. ఆ మాటలు విని వీరు చాలా బాధపడ్డాడు. కాని అతను కేవలం గ్రామానికి వెలుగు ఇవ్వాలనుకున్నాడు. వీరు కోపం నియంత్రణ చేసుకున్నాడు. ఎలా అయినా విద్యుత్ ఉత్పత్తి కనిపెట్టాలి, ఇప్పుడు జాగ్రత్తగా చేయాలి అని అనుకున్నాడు. అతను కొత్త డిజైన్ తయారుచేశాడు. మరింత భద్రమైనది. మళ్ళీ ఒక తుఫాను వచ్చింది. వీరు తన కొత్త మెరుపు పరికరంతో పర్వతంపైకి వెళ్లాడు. ఇది చివరి అవకాశం అని అతనికి తెలుసు. ఈసారి మెరుపు పడింది. కాని ఈసారి అది పనిచేసింది. యంత్రం వెలిగింది. విద్యుత్ వచ్చింది. గ్రామంలో ఒక బల్బు తొలిసారి వెలిగింది. గ్రామస్థులు ఆశ్చర్యంగా చూశారు. తర్వాత చప్పట్లు కొట్టారు. ఇప్పుడు దీపూర్లో వెలుగు ఉంది. వీరు ఆకాశం నుంచి కేవలం మెరుపు కాదు, ఒక కలను పట్టుకున్నాడు. నిజమైన శక్తి మన మనసులోనే ఉంటుందని అతను చూపించాడు. ఇలాంటి మరిన్ని యానిమేషన్ కథలు కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.